నీ చరిత్ర, మీ ఇద్దరిని కూడా బట్టలు తీసి రోడ్డు మీద నిలబెడతాం. నీకున్నది చంద్రబాబు నాయుడుకి ఒకడే కొడుకు. నిన్నేదో చెప్తాడు, కత్తితోనంట తిరిగేవాడు కత్తితోనే పోతాడంట. ఎవడరా కత్తితో తిరిగేది? వెన్నుపోటు పొడితే నీ అయ్యి కాదు, రామారావు వెనకాల కత్తితో తిరిగిందే. వెనక నుంచి పోటీ చేసిన ఎదవ ఎవడరా? నీ బాబు చంద్రబాబు నాయుడు కాదు. ఇప్పుడు నిన్ను ఇంట్లోంచి ఎందుకు బయటికి పంపించాడు? చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్లో ఉంటున్నాడు. నిన్ను ఎందుకు బయటికి పంపించాడు? ఫామ్ హౌస్లో ఎందుకు పెట్టాడు నిన్ను? ఆడికి తెలుసు దేంతో తిరిగేవాడు దాంతో పోతాడని చెప్పి. నేను మామకి వెనకాల తిరిగి వెన్నుపోటు పడితే ఈడు నా కొడుకు పప్పుగాడు ఈడు తండ్రికే పోటీ చేసేటట్టు ఉన్నాడని చెప్పి నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించి ఫామ్ హౌస్లో పెట్టింది వాస్తవం కదా? మీ ఇద్దరు ఒక చోటే ఉంటున్నారా? కాబట్టి నీ కుటుంబ చరిత్ర, నీ చరిత్ర, నీ బాబు తుప్పుగాడి చరిత్ర, వాడి బాబు ఖర్జూర్ నాయుడు చరిత్ర, వాడి బాబు కిస్మిస్ నాయుడు గారి చరిత్ర, ఇవన్నీ చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. డిబేట్ పెట్టుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారేంటి, రాజశేఖర రెడ్డి గారేంటి, రాజారెడ్డి గారేంటి, నీ బాబు నువ్వే తుప్పుగాడి నువ్వేంటి, పప్పుగాడు నీ కొడుకేంటి, నీ బాబు కిస్మిస్ నాయుడు గాడు, లవంగ నాయుడు గాడు, ఇవన్నీ కూడా పెట్టుకుందాం చర్చ. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని చెప్పి బాబు కొడుకులిద్దరిని హెచ్చరిస్తూ, మీ వాగుడు కనుక ఇట్టాగే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చిటికలు వేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ లోకేష్ పప్పు కానీ నీకు దేహశుద్ధి చేస్తారు. నువ్వు ఏంటో విర్రవీగుతున్నావు. నిన్న శాసన మండలిలోనే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని అరాయి ఉరాయి అని కనుక వాగావంటే నువ్వెక్కడ దొరకవనుకున్నావేమో. మా ఎమ్మెల్సీలు నీకు బడిత పూజ అదే మండల్లో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పిచ్చి వాగుడు వాకుండా. నువ్వు సింహానివా? నువ్వు కుక్కవరా? నువ్వు సింహానివేంటి? సింహం అడవిలో గర్జిస్తుంది. నువ్వు కుక్క రోడ్ల మీద తిరిగేటప్పుడు కుక్కవరా నువ్వు? నీ బాబు ఒక వీధి కుక్క, నువ్వు ఒక వీధి కుక్కవే. మీ ఇద్దరు సింహాలేంట్రా? యూస్లెస్ ఫెలోస్. పిచ్చివాగుడు వాకుండా నోరు అదుపులో పెట్టుకుని బతకాలని చెప్పి వాళ్ళిద్దరిని హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నా.